టెట్ ఎగ్జామ్కి మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ 10 డేస్. సో ఈ 10 డేస్లో మనం చెయ్యకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. సో అవేంటో తెలుసుకుంటే మనం టెట్లో మంచి స్కోర్ సాధించగలుగుతాం. సో ఇందులో నేను కూడా చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి మీతో చివరిలో షేర్ చేసుకుంటాను. చేయాల్సింది ఏంటంటే సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, టైం సరిపోలేదు అనే సాకులు చెప్పడం మానేసి అసలు ఎప్పుడు స్టార్ట్ చేశామన్నది, ఎప్పుడు కంప్లీట్ చేశామన్నది కాదన్నయ్య, టెట్లో స్కోర్ బద్దలు కొట్టామా లేదా అన్నదే ఇంపార్టెంట్. మనం ఎంత చదివాము, సిలబస్ కంప్లీట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తే మనం ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేసామన్నదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో కొంతమంది టెన్షన్తో వచ్చిన ఆన్సర్స్ కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. లేదంటే కొన్ని ఆన్సర్స్ మనం పేపర్ చూసిన వెంటనే కొన్ని ఆన్సర్స్ మనకి తెలియదు అని కనిపించేసరికి కొంతమంది డిసప్పాయింట్ అయిపోతారు. నేను ఇంకా చేయలేనేమో, ఈ ఆన్సర్స్ నాకు తెలియదు, నా స్కోర్ అంతా పడిపోతుందేమో అని టెన్షన్లో కొంతమంది సరిగా ఎగ్జామ్ ప్రజెంట్ చేయలేరు. సో అలాంటివి అస్సలు చేయకండి. వీడియో కనుక మీకు లెంతీ అనిపిస్తే మీరు 2x కానీ 3x కానీ స్పీడ్లో పెట్టుకొని చూసేయండి, కానీ వీడియో మాత్రం ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ మినిట్లో మనం చేసే ఫస్ట్ బిగ్ మిస్టేక్ ఏంటంటే ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు ఎలా అనే టెన్షన్లో ఏం చేస్తామంటే కొత్త టాపిక్స్ని చదవడం స్టార్ట్ చేస్తాం. అలా చదివితే ఏం జరుగుతుందంటే కొత్త టాపిక్స్ చదవడం వల్ల మనకు గుర్తుండదు సరిగా, అసలు టెన్షన్లో ఉంటాం కాబట్టి ఆ చదివింది కాస్త బుర్రకెక్కదు. సో అందుకనే మనం ఏం చేయాలంటే కొత్త టాపిక్స్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే మనం ఏది చదివినా, మనం చదివింది కొంచెమే అయినా కూడా ఆ కొంచెంలో కూడా మనం పర్ఫెక్షన్ని వెతుక్కోవాలి. మనం ఎంత పర్ఫెక్ట్గా చదివితే ఎగ్జామ్లో అంత బాగా ప్రజెంట్ చేయగలం. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది తెలుసా, మనం పాత టాపిక్స్ చదివిన టాపిక్స్ ఎగ్జామ్లో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఎగ్జామ్లో ఆన్సర్ మర్చిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఆన్సర్ మర్చిపోతే అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, అబ్బా ఇది ఆల్రెడీ నేను చదివిన క్వశ్చన్నే నేను అటెంప్ట్ చేయలేకపోతున్నా, ఒక్కసారి రివిజన్ చేసి ఉంటే నేను ఈ ఆన్సర్ని పక్కాగా పెట్టేవాడిని అని అనుకుంటారు కదా. సో అలాంటి ఫీలింగ్ కంటే ముందే మనం పర్ఫెక్ట్గా చదివితే మనం ఎగ్జామ్ హాల్లో అలా ఫీల్ అవ్వం కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చేసే సెకండ్ బిగ్ మిస్టేక్ ఏంటో తెలుసా, ప్రాక్టీస్ చేయకపోవడం. మనం చదువుతాం, ప్రతి చాప్టర్లో ఉన్న టాపిక్ని వదిలేయకుండా చదువుతాం, కానీ దాన్ని ప్రాక్టీస్ చేయం. నాకు అంతా వచ్చేసిందిలే, నేను ఎగ్జామ్లో రాయగలుగుతా అని అనుకుంటారు, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మనం ఎంతవరకు చదివినాం అనేది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెత గుర్తుంది కదా. సో అది ఇక్కడ వర్తిస్తుంది. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామో అంత బాగా ప్రజెంట్ చేయగలుగుతాం. సో ప్రాక్టీస్ అనేది మిస్ అవ్వకండి. ఈ 10 డేస్లో ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేసే ఇంకో బిగ్ మిస్టేక్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయకపోవడం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, అయినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఫాలో అవుతే మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి అందులో నుంచి సేమ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్లస్ ఎగ్జామినర్ ఎంత డిఫికల్ట్గా అడుగుతున్నారు క్వశ్చన్స్ అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో సరైనదేది సరికానిదేది అని అడుగుతున్నారు. మనం ఏం చేస్తాం, జస్ట్ లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ వాడు ఇచ్చిన 4 ఆప్షన్స్ ఎంత కన్ఫ్యూజన్ ఉంటాయంటే మనం చదివినా కూడా ఇందులో ఫస్ట్ 1 కరెక్టా, సెకండ్ 1 కరెక్టా, అంటే ఏది కరెక్ట్ అని మనం డైనమాలో ఉండిపోతాం. సో అలా కాకుండా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే చాలా హెల్ప్ చేసే ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా, ఎగ్జామ్ టైంలో ప్యానిక్ అవ్వడం, ఇంకా కంపేర్ చేసుకోవడం. అస్సలు పక్క వాళ్ళతోన కంపేర్ చేసుకోకండి, ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే వేరే వాళ్ళు చాలా చదివేసామని చెప్తారు. సో మనం ఏమనుకుంటాం, మనది ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, వాళ్ళదేమో కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎలా వాళ్ళకన్నా నాకు స్కోర్ తగ్గుతుందేమో అని టెన్షన్ వస్తుంది. సో అలా అస్సలు టెన్షన్ పడకండి. ఎంత మంచిగా చదివినా సరే ఎగ్జామ్ హాల్లో ఎంత బాగా ప్రజెంట్ చేసామన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా బాగా చదివి ఎగ్జామ్ హాల్కి వెళ్తామా, అక్కడ ఒక్కొక్కసారి మనకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎంత చదివినా కూడా ఎక్కువ చదివిన వాళ్ళకి ఇంకెక్కువ టెన్షన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ టెన్షన్లో కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేం చేయాలంటే
అట్లా అస్సలు టెన్షన్ పెట్టుకోవద్దు. ఫస్ట్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి. మీరు ఎంత చదివినా సరే నేను చదివిన దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి, చేస్తాను అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. మీరు పక్కాగా విజేతలుగా తిరిగి వస్తారు. చేసే నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే టైం లేదు, సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అని 10 to 12 అవర్స్ కంటిన్యూగా చదివేస్తుంటారు చాలామంది. బ్రేక్ కూడా తీసుకోరు ఒక్కొక్కసారి. కానీ మరీ స్లీప్ లేకుండా, తిండి లేకుండా మాత్రం అస్సలు చదవకండి. అప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇదే మిస్టేక్ నేను కూడా చేసిన. సో అప్పుడు ఏమైందంటే నాకు ఫస్ట్ అటెంప్ట్లో 90+ స్కోర్ వచ్చిందని చెప్పిన కదా. సెకండ్ అటెంప్ట్లో ఏదో నేను 120, 130 స్కోర్ సాధించేద్దామని ఏం చేసిన అంటే బాగా సీరియస్గా చదివేసిన తర్వాత నిద్ర కూడా సరిగా పోలేదు. డైలీ 3-4 అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోలేదు. ప్లస్ ఫుడ్ కూడా, టెన్షన్కి ఫుడ్ కూడా సరిగా తీసుకోలేదు. అప్పుడు ఏమైందంటే లాస్ట్ మినిట్లో ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఎగ్జామ్ 2 days బిఫోర్ ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఆ ఫీవర్లో అయినా కూడా అదే ఫీవర్లో, ఫుల్ వైరల్ ఫీవర్ అయినా కూడా అదే ఫీవర్లో వెళ్ళి నేను ఎగ్జామ్ రాసేసి వచ్చిన. అంటే ఒక 2-3 మార్క్స్ తగ్గినాయి అనుకోండి, అంతకన్నా ఎక్కువ ఏం తగ్గలేదు. అయినా కూడా అంతగానం చదివినా కూడా నేను మార్క్స్ గెయిన్ చేయలేదు కదా అనే ఒక డిసప్పాయింట్మెంట్ నాకు ఇప్పటికీ కూడా ఉంది. సో ఇలా నేను చేసిన ఈ మిస్టేకే మీరు కూడా చేయకండి. మనకు ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత హెల్దీగా ఉంటే అంత బాగా ఎగ్జామ్ రాయగలం. ఒకవేళ మనం చాలా చదివేసి, నిద్ర లేకుండా, తిండి లేకుండా చదివేసి ఎగ్జామ్ మంచిగా రాయకపోతే యూజ్ ఏముంటుందండి? సో మనం ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవుతూనే మన హెల్త్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లాస్ట్ 10 daysలో మీరు ఫాలో అవ్వాల్సిన టైం టేబుల్ ఏంటంటే, ఫస్ట్ 6 days ఉన్నాయి కదా, ఫస్ట్ 6 days ఓన్లీ మార్క్ టెస్ట్ రాయండి. మార్క్ టెస్ట్ అయితే కంపల్సరీ రాయండి. మీకు ఎన్ని వీలైతే అన్ని మార్క్ టెస్ట్ రాయండి. రివిజన్ చేస్తూనే మార్క్ టెస్ట్ రాయాలి. నెక్స్ట్ 3 days ఏం చేయనంటే, ఆ మార్క్ టెస్ట్ రాసినప్పుడు మనకు ఎక్కడ మనకు స్కోర్ తగ్గుతుంది, ఎక్కడ మనం వీక్ ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది కదా. ఆ టాపిక్స్ని ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈ 3 days మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూనే అందులో మీకు ఎక్కడెక్కడ స్కోర్ తగ్గుతుందో అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ టాపిక్స్ని కంపల్సరీగా రివైజ్ చేయండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ డే ఏం చేయండి, లైట్గా చదవండి. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని చదివితే చదివినవి కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో లాస్ట్ డే ఏం చేయాలంటే, మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ని తీసుకోండి. మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ని తీసుకొని అందులో ఫుల్ స్కోర్ ఎలా గెయిన్ చేయాలని చదవండి. ఎందుకంటే ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అయితే మనకు స్ట్రెస్ అనిపించదు, ప్లస్ ఈజీగా చదవగలుగుతాం. అందుకని లాస్ట్ డే మాత్రం ఓన్లీ మనకి ఇష్టం ఉన్న సబ్జెక్ట్ని చదవండి. ఎండింగ్లో నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే, మీరు ఎంత చదివారు, ఎంత కష్టపడ్డారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అని ఎవ్వరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. మిమ్మల్ని అందరూ అడిగేది ఏంటి, అసలు టెట్లో క్వాలిఫై అయ్యావా లేదా, ఎంత స్కోర్ వచ్చింది అని మాత్రమే అడుగుతారు. కానీ దాని వెనుక మీరు ఎంత కష్టపడ్డారు అనేది మాత్రం ఎవ్వరు చూడరు. సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు చదవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీతో పాటు టెట్ రాసే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈసారి అందరూ విజేతలుగా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.